తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ అన్నారు. మండలంలోని రామన్నపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. అకాల వర్షాలకు భయపడవద్దని, గన్ని సంచులు, టర్బలిన్ కవర్స్ అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఓఎంపీఎస్ చేసి డబ్బులు వచ్చే విధంగా చూడాలన్నారు. రైతులకు ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయన్న సమాచారం అధికారులు సహకరించారా లేదా అని తెలుసుకున్నారు. ఒకసారి అది ఇందాక చూసే 14 వచ్చింది, 16 వచ్చింది. అప్పుడు ఆ తేమా మీద మనము పేమెంట్ చేస్తే, కాంటా చేస్తే మళ్ళీ సపోజ్ మాయిశ్చర్ తగ్గిపోతుంది, దానివల్ల వెయిట్ లాస్ ఉంటే వై షుడ్ మిల్లర్ కట్ ఎందుకు కట్ చేయాలి? ఎందుకంటే 70 లోపు ఎంత అయితే వస్తే ఒకవేళ తడిచి వెయిట్ పెంచినా ఆరి వెయిట్ తగ్గిపోయినా కట్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. ఎందుకు అది క్యారీ అవుతుంది? సో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మీరు అందరికి ఇందాక మీకు కూడా కొంచెం డౌట్ ఉండే. ఒక్కసారి 15 వచ్చిన తర్వాత మీరు కాంటాక్ట్ చేస్తే దాని తర్వాత వారికి మనిషిని పిలవండి, వారికి చెప్పండి. దాని తర్వాత మాయిశ్చర్ తగ్గినా, తేమ తగ్గినా, పెంచినా వచ్చే బియ్యంలో మాత్రం ఏది తేడా ఉండదు. ఇక్కడ వేస్తున్నప్పుడు ఇవాళ మనము దాదాపుగా 3-4 జిల్లాకి కేంద్రానికి తనిఖీ చేయడం జరుగుతున్నది. మాతో పాటుగా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, సివిల్ సప్లైస్ ఆఫీసర్ మరియు మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అందరూ ఉన్నారు. మొత్తానికి మనం అందరు కలిసి ఒక రైతులకి భరోసా ఇవ్వడానికి చిన్న పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టాలు జరగకుండా ఆడుకోవడానికి వారికి నష్టం జరగకుండా అవసరం ఉంటే మనం కొద్దిగా సమస్య తెచ్చుకొని ప్రతి చోటులో ప్రతి గ్రామం కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలా ఎంఎస్పీ మీద. దాని గురించి అన్ని తగిన చర్య మనం తీసుకుంటున్నాము. నిన్న సిద్దిపేట విజిట్ చేయడం జరిగింది, ఇవాళ కరీంనగర్ విజిట్ చేయడం జరిగింది, మళ్ళీ జగిత్యాల ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. కొన్ని అకాల వర్షాలు ఉండడం వల్ల కొంతమంది రైతు సోదరుకి హృదయంలో కొంచెం ఆ పొలాలు అనుమానాలు ఉన్నాయి, భయం కూడా ఉంది. ఆ భయం, ఆ పొలాలు అనుమానాలు ఎట్టి పరిస్థితిలో ఉండడానికి అవసరం లేదు. తడిచినా ఏమన్నా అయినా మనం ప్రతి గింజాన్ని కొనుక్కుంటాము, వారికి నష్టం జరగకుండా కొనుక్కుంటాము. ఇది వరకు నేను ఇక్కడ విజిట్ చేసి చెప్పడం ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు కూడా చూసి ఉన్నారు, వర్షం పడుతుంది 10 నిమిషం 15 నిమిషం. నిన్న వర్షంలోనే మనం తిరిగాము. 10 నిమిషం 15 నిమిషం మహా ఉంటే 6 గంటల వరకు. దాని తర్వాత 4-5 గంటల వరకు దండిగా ఇప్పుడు ఎండ ఉంటుంది. సో కాబట్టి ఆ టైంలో ఎండ ఉన్న సమయంలో, తేమ వచ్చే సమయంలో క్లీన్ చేసుకొని బ్యాగింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ రైతుల ముందుగా, దానివల్ల మనకు ఏ ధోకా ఉండదు. ఏదైనా తడుచుకున్నా మనమే సర్దుకొని మిల్స్ కి పంపించేసేసి రైతులకి మాత్రం ఎలాంటి నష్టం జరగకుండా, సో వారు అకాల వర్షానికి భయపడడానికి అవసరం లేదు. ఎట్టి పరిస్థితిలో ఎలాంటి జరగకుండా, వారికి నష్టం జరగకుండా మనం చూసుకుంటాము. మరియు దాంతో పాటుగా కొన్ని మషిన్ మీరు చూస్తున్నారు, క్లీనింగ్ మషిన్స్ చూస్తున్నారు, అదేవిధంగా టార్పోలిన్స్ చూస్తున్నారు. ప్రతి చోటులో కూడా ఎంత కావాలంటే ఎంత టార్పోలిన్స్ అరేంజ్ చేయడం జరిగింది. మరియు సంచులు కూడా ఉన్నాయి, ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడెక్కడ కొన్ని చోట్ల ఈ అన్ఆథరైజ్ కట్ కి మన దృష్టిలో వచ్చిన తర్వాత అక్కడ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అన్ఆథరైజ్ కట్ కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చెప్పాను, సంచి వెయిట్ ఉంటుంది 40-600 కన్నా ఎక్కువ 1 గ్రామ్ కూడా ఎవరు తీసుకోవద్దు. కరెక్ట్ తేమలో వచ్చాలి. సో కాబట్టి సజావుగా బాగా వేగవంతంగా మనకు ఈ ధాన్యం కొనుగోలు జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ప్రతిసారి కన్నా ఇప్పుడు సెంటర్ కూడా ముందు ఓపెన్ చేయడం జరిగింది, బాగా వీలుంది. సో తప్పకుండా ఇది సమయానికి పూర్తి చేస్తామని